ఈరోజు హవన్లో, ఈ లఘురుద్ర హవన్లో. తర్వాత సెకండ్ అయ్యేసరికి పూలు చేయమన్నారు. పూలు చేయమంటే జనరల్గా అమ్మవారు అయితే ఇట్లా బెడ్లో పడుకోవడం అలాంటివి. స్వామి ఏంటంటే తన కాళ్ళ దగ్గర వేయించుకుంటున్నారు అనమాట. యూజువల్గా శివయ్య ఏంటి అంటే నాకు తెలిసిన శివయ్యమ్మ, నాకు ఎక్కువ తెలియదు ఆయన గురించి. అమ్మవారితో ఎక్కువ మాట్లాడినంత నేను శివయ్యతో ఎక్కువ, ఆయన మాట్లాడుతుంటారు నాతో, కానీ నాన్న అట్లా ఒకలాగా, కానీ ఒక పర్సనల్ గా అమ్మతో కబుర్లు చెప్పేసుకుంటున్నట్టు అట్లా నేను ఇంకా ఇంతో ఆ లెవెల్ లేదు. ఆయన ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, కానీ నేను ఏదో అదో స్టేట్ లేండి, అది ఎలా చెప్పాలో తెలియదు వర్డ్స్ లో. అప్పుడు సరే మరి స్వామి ఏం చేయమంటారు అంటే, మనకు మల్లె పూలతో, లిల్లీ పూలతో, రోజు పూలతో, చామంతి పూలతో, లోటస్ పూలతో చేయమన్నాను. చేస్తే అసలు పైనుంచేమో స్థిరంగా ఆయన అట్లే మెడిటేట్ చేసుకుంటున్నారు, కానీ కింద పూలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ విజన్ చూసేసరికి నాకు ఒక రకమైన మళ్ళీ ఏడుపు స్టార్ట్ అయింది అనమాట. చూడండి ఎంత రేంజ్ లో మనం ఫ్లవర్స్ వేస్తాము అంటే ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, అడిగి మరీ వేయించుకుంటున్నారు అని చెప్పేసి. అలా ఉంటే థర్డ్ స్టేట్కి వచ్చేసరికి, థర్డ్ రిసర్టేషన్ అయ్యేసరికి, మనం ఎట్లయితే ఎల్కేజీకి వెళ్తే మన చిన్ని పాప ఎవరైనా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్తే ఎలా మనము మురిపంగా వాళ్ళతో చూసుకుంటాం కదా, అలా ఆయన కూడా ఇద్దరు చూడండి స్వామి ఎంత బాగా చదువుతోందో పాప అంటే, అవును అవును దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నాకే ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఏంట్రా బాబు వాళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకోవడము, నేనెవరు అసలు మధ్యలో ఇదంతా అని చెప్పేసి. సరే అమ్మా అనుకుంటే, సరే ఇంకా థర్డ్ స్టేట్కి అయ్యేసరికి అందరూ ప్రథమ గణాలందరూ వచ్చేసారు. నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నారు వాళ్ళంతా. కనిపించి ఈ ఆనందమైన సమయంలో మనం తాండవం చేద్దామా దేవి అంటే, సరే స్వామి అంటే, ఇంకా నాకు అక్కడ బీట్ వినపడుతుంది, టంగ్ 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 టన్ 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 అలాంటి ఒక బీట్ అనమాట అది. అది కానీ అది మనం కనిపించే ఒక రకమైన ఈ యొక్క ఘంటానాదం. ఏం పాట అది, గణేష్ పాట ఉంది చూడు, దేవ జయ గణేష కాదు, ఎనీబడి కెన్ డాన్స్ అనే సినిమాలో ఉంది చూడు ఒకటి, అచ్యుతం కేశవం రామనారాయణం అన్నట్టు ఒక ట్యూన్ వస్తుంది చూడండి, టంగ్ టంగ్. ఆ ట్యూన్ కాదు, ఇది వేరే రకమైన ట్యూన్. నేను అనుకున్నాను నా సబ్ కాన్షియస్ మైండ్ ఏమో అనుకుని చూశాను అదా ట్యూన్. ఎందుకంటే అది ఉంది చూసారా, ఒకటి గుర్తొచ్చిందా, శ్రద్ధా కపూరు వాళ్ళు అందరూ స్టేజ్ మీద చేస్తారు, ఆయన ఉన్నారు చూడండి ప్రభుదేవ, ఇంకొకరు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరు రియలైజేషన్ అవుతారు ఆ సినిమాలో, ఎనీబడి కెన్ డాన్స్ అని చెప్పి ఫస్ట్ వస్తుంటుంది కదా, అది చాలా పాపులర్ గా డాన్స్, అన్నిట్లోనూ డాన్స్ అంటే అదే చేస్తారు కదా. అదే అమ్మా మహాగణపతి వశిష్ఠ వాహన దేవాది దేవ పాట గణనాద ఆ పాట. ఆ పాటలో ఏమొస్తుంది చూడు, మనకి ఒక సౌండ్ వస్తుంది చూడు, టక్ 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 అని బీట్ లాగా. నేను ఆ బీట్ సబ్ కాన్షియస్ గా నాకు అది కండిషన్ అయిపోయింది అనుకోని చూస్తున్నాను అన్నమాట, కానీ ఆ బీట్ కాదు, ఇంకొక రకమైన బీట్. ఆ బీట్ కి వీళ్ళు ఇంకా ఫాస్ట్ చదువు అంటే రేగిస్తున్నారు అనమాట, దే ఆర్ లైక్ పంపింగ్ అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ కానీ కార్డియో చేయాలనుకోండి, ఒకవేళ ట్రెడ్మిల్ మీద కానీ లేదంటే క్రాస్ ట్రైనర్ మీద కానీ వాంట్ డూ సమ్ రన్నింగ్ లాంటి ఒక కార్డియో చేయాలనుకోండి, విత్ పంప్ అప్ ఆసన్స్ కదా, హై బీట్ సౌండ్స్ తో రన్ చేయడం కానీ, లేదు జాగ్ చేయడం కానీ, లేదు జుంబా చేయడం, అట్లా అంటే హార్ట్ రేట్ ని పెంచడానికి ఎలా చేస్తాం మనం, ఒక రకమైన ఎక్సర్సైజెస్ చేస్తాం కదా, యాజ్ అగెయిన్స్ట్ స్లో అండ్ అలా కాకుండా, అలా కార్డియో బీట్ చేసినప్పుడు ఎట్లా పంపప్ చేస్తామో అలా ఇంకా ఫాస్ట్, ఇంకా 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 అలా చెప్తున్నారు అనమాట. ఇంకా ఆ బీట్కి నేను పాడే పాట సరిపోతుంది, అలా 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 అనుకోవచ్చేమో ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇట్ వాజ్ లైక్ అది. ఆ తర్వాత సెకండ్ క్లాస్ వచ్చింది, ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం రెసిటేషన్ చేస్తున్నప్పుడు
వాళ్ళు గ్రేప్స్ అదంతా అడిగారు. అడిగినప్పుడు ఇలా కూడా అడుగుతారా అంటే తర్వాత ఆ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు బాదాము, కాజు, పిస్తా, తర్వాత కిస్మిస్ ఇవన్నీ మిక్స్ చేసి ఆల్మోస్ట్ పావు కేజీ అనుకోండి, 1 కేజీ వేసానండి. ఆ ఒక్క అనువాకంకి ఐ పుట్ కేజీ అన్నమాట. అంతమంది ఉన్నారు ఆ హవనంలో. శక్తి కావాలి మాకు, ఇంకా ఇంకా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 5-7 అనువాకాస్ అయిపోయేసరికి అంతా అయిపోయింది మిక్స్చర్. మళ్ళా ఆకులు వేయడం మొదలెడితే ఎంత వేస్తావమ్మా ఆకులు, బోర్ కొడుతుంది అని చెప్పేసి. అమ్మో ఇలా ఆకులు కూడా బోర్ కొడుతుందా, ఇలా కూడా అవుతుందా దేవుళ్ళకి అని నాకు అంటే శివయ్య గురించి నాకేమి అంత ఎక్కువ ప్రే చేసి అదంతా నాకు తెలియదు అనమాట. ఇప్పుడు కూడా ఆయన చెప్పిస్తున్నారు, నేను చెప్తున్నాను మీకు అంతే. అంతేగాని ఇదేదో నేను కంప్లీట్ గా దీన్ని కాకపోతే అది తెలుసుకుంటున్నప్పుడు ఇట్స్ ఆల్ సేమ్. అమ్మ చెప్తుంది ఇదే, నాన్న చెప్తున్నది కూడా ఇదే. ఇవన్నీ ఉన్నాయి కానీ మన పురాణాల్లోనే ఉన్నాయి, మనకి మన పూజల్లోనే ఉన్నాయి, కానీ అది ఎవరూ తెలుసుకోలేదు అని ఆ ఒక్క పాయింట్ మీద నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. అందుకే ఈ తత్వం గురించి. లేకుంటే ఆయన గురించి నాకు అమ్మ గురించి తెలిసినంత నాకు నాన్న గురించి ఇంకా తెలియదు. కానీ ఒకటైతే తెలుసు, ప్యాంపర్ చేస్తారు స్వామి. ఇప్పుడైతే ప్యాంపర్ చేస్తారనమాట. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకని అలా సో అందుకని సూపర్ ఫాస్ట్ అనమాట ఇవాళ. నా నోరు నాకే తెలియదు, ఇచ్చేసాను వాళ్ళకి ఎవరికో. తీసుకోండి అమ్మా, ఈ నోరు నాది కాదు, నేనైతే ఇలా మెల్లగా చదువుతాను, మీరు ఆ బీటికి చేయాలి అంటే టపాలని ఎవరో లోపలికి వెళ్ళి టపాలని పాడేసి టపాలని బయటకు వచ్చారు అనమాట. అలా ఉంటున్నాను. అందుకని అలా జరిగింది. సో సో ఈరోజు మళ్ళీ 8th లాస్ట్ టైం 7th వరకు చెప్పుకున్నామండి ఈ యొక్క మన శ్లోకాలు. ఏంటి లాస్ట్ అంటే గుర్తు చేయాలి అంటే ఆయన అడుగుతారనమాట అగస్త్యుల వారు. 8 o'clock. సో అగస్త్యుల వారు అడుగుతారు, శివయ్య రూపం ఏంటి, శివయ్య రూపం ఎలా ఉంటుంది అంటే అంటే రామయ్య అడుగుతారు కదా శివయ్య రూపం ఏంటి, ఆయన యొక్క తత్వం ఏంటి అంటే దానికి ఒక ఆన్సర్ గా రూపంలోనూ ఉంటాడు, రూప అతీతంగానూ ఉంటాడు, మనం కానీ ఎల్లవేళలా ఉంటాడు ఆయన మన కోసమని, మన భక్తుడి కోసం భక్తికి మెచ్చి తను ఆ భక్తుడు ఎలా తనను చూడాలి అని అనుకుంటున్నారో అలాంటి రూపంలో తను దర్శనమిస్తాడు. అంతేగాని యాక్చువల్ గా ఆయనకి ఉండేది నిర్గుణ రూపం. సో జ్ఞాన దృష్టితో చూస్తే కనపడేది వచ్చేది నిర్గుణ రూపం, భక్తి దృష్టిలో చూసాము అంటే ఆయనకు కనపడేది రూపము. అలా మన ఇష్ట ప్రకారం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాన్సర్, తను ఒక డాన్సర్ అనుకోండి, డాన్సర్ కి శివయ్యతో రిలేషన్ ఏంటి, నటరాజ్ ఫామ్ లో చూస్తారు కాబట్టి స్వామి ఆమెకి నటరాజు రూపంలో దర్శనమిస్తారు. ఇంకొక ఆయన ఒక కోయ దొర ఉన్నాడు, లేదు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి మల్లికార్జున స్వామి లాగా దర్శనమిస్తాడు. సో ఏ ఒక్క నాకుండే వాల్యూస్, నాకుండే ఒక సిస్టమ్స్, నేను నమ్మే నా వాల్యూస్ ని అనుగుణంగా నాకు ఎలా కనపడితే వాళ్ళ మీద నాకు గురి పెరుగుతుందో, భక్తి పెరుగుతుందో, నమ్మకం పెరుగుతుందో అలా ఫస్ట్ మనకి దర్శనమిస్తూ మెల్లమెల్లగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మౌంటైన్ ట్రెక్కింగ్, టెంపుల్ విజిట్స్, ఇవి అందులో వాళ్ళు డివినిటీ చూడగలుగుతారు, మిగతా వాటిలో డివినిటీ చూడలేరు. అప్పుడు వాళ్ళు చూసుంటే మీరు ప్రతి ఒక్క ఒక శక్తి పీఠానికి గాను, లేకుంటే ఈ యొక్క స్వామివారి క్షేత్రాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా వీళ్ళు దర్శించేసుకుని ఉంటారు. ఆ మౌంటైన్స్ లో కైలాసంలో ఎవ్రీ ఇయర్ పోతామండి, లేదంటే మేము కేదార్నాథ్ ఎవ్రీ ఇయర్ పోవాలండి అలా చెప్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళకి అక్కడ ఫామ్లెస్ ఫామ్ లో, మౌంటైన్స్ ఫామ్ లో అక్కడ ఉండే దర్శనం వాళ్ళకి అది వాళ్ళకి అది ఆ రూపంలో వాళ్ళకి చెప్తే భక్తి వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళని అలా రప్పించుకుంటారు. కొంతమందికి టెంపుల్స్ లో ఇంట్లోకి వెళ్తే పాపం వాళ్ళకి చాలా గజిబిజిగా ఉంటుంది ఎనర్జీ. అలాంటప్పుడు వాళ్ళ ఛానల్స్ ని, వాళ్ళ ఒక చక్రాస్ ని కొంచెం క్లెన్స్ చేయాలి, కొంచెం బెటర్ చేయాలి అనే ఉద్దేశంతో స్వామి ఏం చేస్తారు,
టెంపుల్స్ కి పిలిపించుకుంటారు. టెంపుల్స్ పిలిపించుకుంటే ఏమవుతుంది, మనం కొంచెం కామ్నెస్ వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూసారు అంటే టెంపుల్కి వెళ్ళంగానే మనం ఒక రకమైన చేంజెస్ వచ్చేయండి, మనలో ఒక రకమైన ఇదైంది అలా చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకని అంటే ఆ ఒక టెంపుల్ వాతావరణంలో ఆ జరిగిన ఆ టెంపుల్లో ఉండే మూల విరాట్ యొక్క వారి యొక్క శక్తి వల్ల ఈ యొక్క మనం చేసుకున్న అక్కడ దర్శనం జరిగి ఒక క్షణమైనా, ఒక మరుక్షణం, ఒక హాఫ్ ఏ సెకండ్ అయినా కూడా ఆ ఒక ఎనర్జీ మనల్ని మనం మూల విరాట్ చూసేది ఒక క్షణమే, కానీ దానికోసం క్యూలో నుంచోవడము, దాని యొక్క అదంతా కూడా క్లెన్సింగ్ ప్రాసెస్ గా సులువు అయిపోయి అలా మనకి ఒక రకమైన నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్ జరుగుతాయి. అందుకని ఎప్పుడైనా మనము ఒక పవర్ ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము అంటే మనకు కొంచెం చేంజెస్ వచ్చాయండి, కామ్నెస్ వచ్చింది, ఇంకోటి వచ్చింది అని అలా ఆలోచన చేస్తూ ఉంటాం. అలా మనకి ఎలా మనము రిలేట్ చేసుకోగలుగుతాము స్వామిని అంటే అలాంటి వాటితో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా 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 వాళ్ళ ఫార్మ్లెస్ స్టేట్ లోకి మనల్ని ఇన్వైట్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకని అంటే మన మన హార్ట్ సెంటర్ వచ్చేసి ఇట్ వాంట్స్ టు రిలేట్ విత్ ద సంథింగ్ టు టచ్, ఫీల్, ఎక్స్పీరియన్స్. అది మన హార్ట్ యొక్క తత్వం. కానీ మన జ్ఞానం, నాలెడ్జ్ అనేది ఇట్ ఆల్వేస్ allows us to transcend the formlessness states and embrace the transcend the form states and embrace the formless states అన్నమాట. కాబట్టి మెల్లమెల్లగా 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 మనం అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ పూజ స్టార్ట్ చేసి కొంచెం సేపు అయిపోయాయి అంటే ఒక రకమైన కొన్ని నెలలు అయిపోయాక, లేకపోతే కొంతమందికి సంవత్సరాలు అయిపోయాక టైం అనేది మనకు ఉంటుందండి, వాళ్ళ భాషలో టైం ఉండదు. కాబట్టి వెన్ వీఆర్ రెడీ, వెన్ దే ఫీల్ వీఆర్ రెడీ, మనం రెడీగా ఉన్నామని కాదు, వెన్ దే ఫీల్ వీఆర్ రెడీ, అప్పుడు దే స్లోలీ టేక్ us into the formless states of రిలేటింగ్ డివైన్ విత్ ఫార్మ్లెస్ స్టేట్స్ అన్నమాట. ఈ జ్యోతి లాగా, కాంతి లాగా. సో అలాంటి స్టేట్ లోనే మన ఋషులు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఫార్మ్లెస్ స్టేట్స్ లో ఉండే దేవుడిని మంత్రంతో జపించడం నేర్చుకున్నారు. కాబట్టి సన్యాసంగా ఉన్నప్పుడు కానీ లేదా కోణల్లో మనం వేరే పాత సినిమాలు చూసినప్పుడు ఎందుకు ఋషులు మనలాగా షోడశోపచార పూజలు చేయడము ఇవన్నీ మనకి ఎప్పుడు కనపడదు. వాళ్ళు రాత్రనగా పగలనకన్నా కఠినమైన ఈ యొక్క నేచర్ కి, ఇంద్రియాలకి, మన యొక్క సెన్సెస్ ని టెస్ట్ చేసుకుంటూ వాళ్ళు సరెండర్ చేస్తారు. దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సరెండర్స్ అన్నమాట. అంటే మన గురించి ఫస్ట్ మనం సుఖాలని, ఐహిక సుఖాలని వదులుకోవడం, నెక్స్ట్ సుఖం ఉన్నా కూడా అవన్నీ వదులుకొని, అంటే ఒక రాజుగా ఉండడము లేదంటే ఒక జ్ఞానిగా ఉండి ఇవన్నీ వదులుకొని ఒక ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకుంటూ ఎవ్రీ స్టెప్ అంటే మనం అది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి మనం రిలేట్ చేసుకుంటాం. కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి అది ఒక సినిమాలా ఉంటుంది. కానీ అది ఒక్క స్టెప్ తీసుకోవడం ఎంత కష్టము అనేది మనం థింక్ చేయం అనమాట. కానీ ఒక్కసారి మీరు ఆ స్టెప్స్ ని మీ లైఫ్ లో ఇప్పుడుండే ఈ సిచ్యువేషన్ లో ఒక్కొక్క స్టెప్ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటపడడం విత్ ట్రస్ట్ ఆన్ డివైన్ తీసుకోవడం మొదలెట్టారంటే మెల్లమెల్లగా మీకు కూడా ఆ ఒక్క గ్రోత్ అనేది ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు చాలా చాలా చేసేసి ఉన్నారు, పూర్వజంలో కానీ ఈ జన్మలో కానీ. కానీ ఎవరు నేను ఇప్పుడే శివుణ్ణి పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అని అంటే మీరు అనుకుంటున్నారు పూజ ద్వారానే అని. కానీ పాస్ట్ లైఫ్ వాసనలు అనేవి బోల్డ్ ఉంటాయి. అండ్ విత్ యువర్ కర్మ, విత్ యువర్ యాక్షన్స్ యూ వుడ్ హ్యావ్ ఇంప్రెస్డ్ దెమ్. పూజ వల్లే నాకు అమ్మవారు అని అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటే అది దట్స్ నాట్ ద రైట్ వే అన్నమాట. జ్ఞానంతో కానీ లేదు మనం ఉండే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తో కూడా వాళ్ళు రిసెంబుల్ అయిపోయి ఈ గ్రూప్ లోకి వచ్చేస్తున్నారు. మీరు అలా ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు ఒక లెవెల్ ఆఫ్ సిద్ధిలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ లో మీకు కావాల్సింది ఏంటి, మీ ప్రాబ్లం రిజల్యూషన్ చేయడానికి కానీ నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ కనపడడానికి కానీ అంటే ఈ యొక్క తత్వం గురించి అర్థం చేసుకోవడం. దట్ ఎస్ ఐ హ్యావ్ టు రిలేట్ విత్ ద ఫార్మ్లెస్ స్టేట్స్.
దట్ ఈస్ మై గోల్. అది ముందు ముందు ఎప్పుడో వెన్ ద టైమ్ ఈజ్ రైట్, వెన్ ద డివైన్ ఫీల్స్ ఐఎమ్ రెడీ, ఆ మూమెంట్ లో మనల్ని ఇక్కడికి లాగుతారు అని అట్లీస్ట్ మనకి తెలిసింది అంటే మన పాత్ తెలుస్తుంది. ఓకే ఇది 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 ఈ నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలి అంటే ఈ రోజు నేను నా పాప 8th grade లో ఉండొచ్చు, కానీ ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇది 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 పార్ట్ అని తెలిసిందంటే అదొక క్లారిటీ. ఇప్పటి వరకు మనకి ఏంటి అంటే మంత్రం జపించాలి, పూజ చేయాలి అంతే. ఆ పూజలో ఇంకా దాని యొక్క గ్రాండియర్నెస్ ఇది అది 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 అది. సో ఈ ఈ వీటన్నిటికీ అదొక పాత అయితే దానికి ప్లస్ ఇది అనేది కూడా ఇంపార్టెంట్ అనేది చాలా 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 ప్రస్ఫుటంగా చెప్తున్నారు ప్రతి ఒక్క క్లాస్ లోను నా చేత చెప్పిస్తున్నారు. అది దట్ ఇన్ మై రైట్ వర్డ్. సో అందుకోసమని ఈ మోడ్ లో వెళ్ళాలి అన్నట్టుగా. దానికని చెప్పేసి ఇంకా ఆయన యొక్క స్వభావం ఏంటండి అని అడిగితే, యో ధ్యాయతి మహాదేవం శాంతమానందవర్ధనం సలభే పరమాం శాంతిం తతో మోక్షం న సంశయ అంటున్నారు. అంటే ఏంటి, ఎవడైతే ఈ యొక్క మహాదేవుడు అని మనం అనుకుంటున్నామో, ఎవరైతే పరమేశ్వరుడు అని మనం చెప్తున్నామో, ఈ పరమశివుడు అతను బేసిక్ గా స్టిల్ గా ఉంటాడు, శాంతివంతంగా ఉంటాడు, సత్యానంద మోడ్ లో ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి అతను ఇప్పుడు ఒక బ్యూటీషియన్ బ్యూటిఫుల్ గా లేదనుకోండి, మనం వాళ్ళని నమ్ముతామా, ఓ వీళ్ళని బ్యూటిఫుల్ గా చేయగలుగుతారు అని. అలా మనం కావాల్సింది ఏంటి, ఈ రోజు రాముడు ఎదుగుతున్నది ఏంటి, మన లోపల ఉండే చంచలత్వం కాకుండా స్టెబిలిటీ, శాంతి, మనసంతా శాంతి కావాలి అని. సో శాంతంగా లేని ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నేను శాంతం ఎలా కోరుకుంటాను, నాకు ఒక వస్తుంది అని నేను ఫస్ట్ నమ్మలేను కదా. ఇప్పుడు రాముడు ఉండేది వెరీ ప్రైమరీ స్టేట్స్. అతని శివుడు అంటే కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక మొమెంట్ మీకు తెలిసిన శివుడు ఒక డెఫినేషన్ అంటే నేను చెప్పే శివుడు డెఫినేషన్ వేరే అన్నట్టుగా మీరు కొంచెం చూసుకున్నారు అంటే, ఈ శివునికి ఈయన ఒక గో టు స్టేట్ స్టిల్నెస్, గో టు స్టేట్ పీస్ఫుల్నెస్, గో టు స్టేట్ ఆల్వేస్ ఇన్ సచ్చిదానంద మోడ్. అలాంటి స్టేట్ ఉన్నారు కాబట్టి మనము అతన్ని బెస్టో చేశామంటే, అతన్ని మనము ఆయన రుద్రం చదవో ఇంకోటి చేసో ఆయన్ని మనము ప్రీతి చేసుకున్నాము, ప్రసన్నం చేసుకున్నాము, ఆయన తత్వంలో నడిచాము అంటే ఖచ్చితంగా మనకి శాంతి దొరుకుతుంది. ఆ మనసులో శాంతి వచ్చినప్పుడు ఏమవుతుంది, శాంతి ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి కానీ మనకి మనసులో శాంతి వస్తుంది, అది స్టెప్ 1. అలా శాంతి వచ్చినప్పుడు ఏమవుతుంది, గైడెన్స్ కనపడుతుంది, ఇలా చెయ్యండి, ఇలా వెళ్ళండి, ఇలా మోండి అని వాళ్ళు మాట్లాడే మాట కానీ, వాళ్ళు చెప్పే ఒక స్మరణ కానీ, అది అందరికీ సినిమాలో లాగా టీవీలో లాగా ఆయన దేవుడు ఎదురుగా కనపడేలాగా అది ఫస్ట్ లో రాదండి, అది మెల్లమెల్లగా వస్తుంది. కానీ మొదట్లో మనకి మనసుకి ఒక స్మరణ వస్తుంది, ఒక రకమైన మెంటోస్ మొమెంట్, అవునేమో ఇలా చెయ్యకూడదేమో, ఇలా చెయ్యాలేమో అలా అనిపిస్తుంది. అది ఎలా అంటే వెరీ సిమిలర్ టు, మీకు ఎగ్జామ్ కుక్కలు అరుస్తున్నాయండి 2 నిమిషాలు. పెద్దగా వినిపించట్లేదమ్మా అవేమి. ఓకే ఓకే. సో ఒకవేళ అది ఎలా అది మీకు ఎలాగా అనుకుంటే వెరీ క్లోజ్ టు, అంటే వెరీ సిమిలర్ టు ఎలాంటి స్టేట్ అది అంటే, ఇప్పుడు నేను పొద్దున మీకు ఈ సేవ అని చెప్పాను, నేను ఇవ్వాలి అని కొంతమందికి అనిపించింది, కొంతమందికి అనిపించలేదు. ఓకే, అనిపించింది అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ అఫోర్డబిలిటీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీకు అది ఉద్దేశం ఉందా, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఇవన్నీ మనకు తెలియాల్సిన పని లేదు. నాకు చెయ్యాలి అని ఒకటి అనిపించుంటుంది సరే, అలా అనిపిస్తుంది అనమాట. భగవంతుడు ఇంకోలాగా మీరు అనుకుంటుంటారు సినిమాలో లాగా. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, అమ్మ ఇలా గ్రాంధికంగా మాట్లాడుతుంది, మాతో కూడా గ్రాంధికంగా మాట్లాడితేనే మేము కూడా అమ్మవారి గొంతింటున్నాం, స్వామివారి గొంతింటున్నాం. ఫస్ట్ లో అలా కాదండి, ఇలానే అనిపిస్తుంది అనమాట, ఆ స్మరణ లాగా అనిపిస్తుంది. ఒక ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా నేను చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తున్నప్పుడు అలా చేయకూడదేమో, ఇలా అనిపిస్తుంది ఫస్ట్ లో. ఆ మూమెంట్ అలా అనిపించినప్పుడు ఫస్ట్ అంటే మనం మైక్రో యాక్షన్స్ లో కానీ మనం దాన్ని డైసెక్ట్ చేసాము అంటే, ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఇది ఎప్పుడూ చేయలేదు కానీ అమ్మ చేయమంటున్నా, నాకు చెయ్యి అన్నట్టుగా అనిపిస్తోంది, బట్ నేను ఇది చేస్తా. నాకు అది తెలియదు, అది ఎలా చేయాలో తెలియదు, దాని వర్డే తెలియదు, అదంతా నాకు ఐ హ్యావ్ నో ఐడియా.
బట్ నాకు ఇది ఇది అప్పుడు నేను దాన్ని చేయగలుగుతున్నాను. నేను ఇది రోజు చేస్తూ ఉంటాను. కానీ చేసేటప్పుడు ఈ యొక్క శాంతవంతంగా నా మనసు అయినప్పుడు, ఇలా నేను మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ వద్దు అన్నట్టుగా ఒక వెరీ సటిల్ గా విస్పర్ లాగా, ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ గా కూడా ఉండదు ఆ థాట్ ప్రాసెస్. వెరీ సటిల్ గా, వెరీ మైన్యూట్ గా అలా వచ్చినప్పుడు నేను ఆపి, వీళ్ళు వద్దన్నారు కదా, నాకు అది అలవాటు చేయడం. కానీ ఆ డైరెక్షన్ లో వెళ్ళను. అది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ లో ఉండడం, లేదా ఇంకొక ఈ ట్రైన్ ఎక్కాలనుకున్నప్పుడు ఆ ట్రైన్ కాదు ఈ ట్రైన్ ఎక్కితే బాగుంటుందేమో అన్నట్టు మీకు మనసుకు వస్తుంది. లేదు ఈ ట్రైన్ కాదు ఈ ప్లేన్ ఎక్కితే బాగుంటుందేమో. ఇలా చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏదైతే మీరు డివైన్ గైడెన్స్ ఒకటే, రెండు ఒకటే అనుకోండి, మీరు అది నా థాట్ ప్రాసెస్ అనేసుకుంటున్నారు. అదే మీరు డివైన్ వేరే వేరుగా చెప్తున్నారు అంటే, నాకు అది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా సత్యమా? నేను చెప్పింది అర్థమైందా? ఎస్ అమ్మా, 100% అర్థమవుతుంది. ఏం చెప్పండి సింపుల్ గా. స్ఫురణ వస్తుంది ఒక్కొక్కసారి, సమ్ టైమ్స్ స్ఫురణ అంటే మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది సమ్ టైమ్స్. అవును, కాకపోతే మేము డౌట్ ఫీల్ అయిపోతాం. అది కరెక్ట్. భలే బాగా కట్టుకున్నా, అందుకే మిమ్మల్ని అడిగాను. కొండ బతలు కొట్టినట్టు చెప్పేస్తారు. సో మరి ఆ వచ్చినప్పుడు మనం ఆ వచ్చిన గైడెన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను నెయ్యికి, అవును నేను హవానికి నెయ్యాలి అని మీకు అనిపించింది, నా మెసేజ్ చూశారు, అప్పుడు నేను ఇస్తాను అనుకున్నారు. అప్పుడు ఆ లోపల వచ్చే స్మరణ నేను ఇగ్నోర్ చేస్తా. ఎందుకు? నాకు ఇయ్యాలంది మనసు లోపల కూడా ఈమని చెప్పి వచ్చింది, సో ఓకే. కానీ మీకు ఇయ్యాలని ఉంది, కానీ లోపల నుంచి నో అని చెప్పింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓవర్ రూల్ చేసేస్తారు. నాకు ఇది అనిపించలేదు, నాకు ఇవ్వాలని ఉంది కాబట్టి నేను ఇస్తాను అని. మీకు అర్థమవుతుందా? మీరు చేసే యాక్షన్స్ ఓవర్ రూల్ చేసేస్తారు. మనకి ఆ ఒక ఎస్ అని చెప్పినప్పుడు, అమ్మవారు స్వామివారు కానీ ఎస్ అని చెప్పినప్పుడు మనం చేసేస్తాం, జంప్ చేసేస్తాం. కానీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకని? మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం. శాంతివంతంగా అయ్యాము అనేది స్టెప్ 1 అనుకుంటే, అంటే మీరు ఎప్పుడు సప్తసత్ చదివినప్పుడు, లేదు మీ మంత్ర జపం, బాలా మంత్రం, ఇంకా చాలా మంది మంత్రాలు ఉన్నాయి మీ అందరికి, ఎవరెవరో గురువుల దగ్గర పోయి తెచ్చుకున్నారు కదా, ఆ మంత్రం జపిస్తున్నప్పుడు ఒకానొక స్టేట్ లో మీకు శాంతివంతంగా అవుతారు. దాంట్లో డౌట్ లేదు. అది కూడా ఒక జర్నీ. కొన్ని రోజులు అయ్యాక అవుతారు. అబ్బాయి ఉన్నాడా ఈ పవన్ వాళ్ళ అన్న శ్యాము? నాయనా శ్యాము ఉన్నావా నాయనా? బాబు శ్రవణు, కొంచెం మీ అన్నని అడగవాలి. మీ అన్న కోసం క్లాస్ చెప్తాను, మీ అన్న ఏమో రాడు. ఎవరి కోసం చెప్తానో వాళ్ళు రారు. అదే వచ్చింది, మళ్ళీ మెసేజ్లు వేస్తారు. ఇదే నాతో కొంచెం జాయిన్ కమ్మనాయ. సో మనకి ఆ థాట్ ప్రాసెస్ ఒకటే అనుకోండి, మనం ఫాలో అయిపోతాం. ఇప్పటి వరకు మాట్లాడాను బాబు, 6:30 నుంచి 7 వరకు అబ్బాయితోనే మాట్లాడింది. క్లాస్లోకి రా అని చెప్పాను. సో అందుకని సర్లే, వీడియో ఉందిగా, రికార్డింగ్ పెడతా, చూసుకుంటాడు. సో మనకు వచ్చే గైడెన్స్ ఫస్ట్ శాంతివంతం అయ్యి, అక్కడి నుంచి మనకి వినపడేది మనకి ఇష్టం అనుకునే టాపిక్ అనుకోండి, మనం అది కరెక్ట్ అని ముందు జంప్ చేసేస్తాం. అలా ఫస్ట్ వస్తుంది. ఎందుకని? షీ వాంట్స్ టు గివ్ కాన్ఫిడెన్స్ దట్ అవును నేను మీతోనే ఉన్నాను, ఎక్కడికి లేము. అది ఎలా అనిపిస్తుంది? గజ్జల సౌండ్ వినపడడం కానీ, లేదు అంటే దీపం వెలుగులో అమ్మవారు కనపడడం కానీ, లేదు ఇంకొక రకంగా ప్రజ్వలంగా వెలుగుతున్నట్టు కానీ, లేదు మీ అప్పన్నమ్మ చెప్తుంటారే శివయ్య బొమ్మలు కనపడుతున్నాయమ్మా నాకు 5Dలో అని చెప్పేసి, అలా కానీ ఇది చెయ్యాలి, ఇది పెట్టాలి, ఇది ఉండాలి, ఇలా వస్తాయి. అవి మనకది నచ్చుతుంది, అది అని ఒక ఎక్నాలెడ్జ్మెంట్. ఎందుకంటే మనం అడుగుతూ ఉంటాం కదా, నాకు ఒక చిన్న సైన్ చూపి. సో అది కనపడినప్పుడు అని చెప్పి అది యాక్సెప్ట్ చేసిస్తాం. కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక బొక్క పడ్డమో,
ఏదో ఒకటి కాలడమో, ఒక ఫ్యూజ్ ఏలిగిపోవడమో, చేయి కట్టు కావడమో ఇలా చేసామనుకోండి, వెంటనే నేనేదో తప్పు చేశాను, భయం, అమ్మ నా మీద కోపం చేసేసుకుంది, ఆటోమేటిక్గా ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఆ స్టేట్ లోంచి కొంచెం ముందుకు బ్యాక్ ట్రాక్ అయ్యి, నేను నమ్ముకునే అమ్మ నన్ను ఎందుకు నా మీద కోపం తెచ్చుకుంటారు, లేదా స్వామి నా మీద ఎందుకు కోపం తెచ్చుకుంటారు. సో ఈస్ దేర్ ఏ వే ఐ కెన్ స్టిల్ పుట్ ఎ సైడ్ దట్ ఫియర్ అండ్ లుక్ ఫర్ వాట్ ఈస్ ద గైడెన్స్. కొంతమంది మెసేజ్ చేస్తారు, అమ్మ ఈరోజు శుక్రవారం దీపం పెట్టబోతుంటే మొత్తం ఒత్తి ఆగిపోయిందమ్మా, మాకేమన్నా ప్రాబ్లం అవుతుందా. ఏమవుతుందమ్మా, ఏమన్నా ఒత్తిలో నూనె ఎక్కువ పెట్టారేమో. కాదమ్మా, చాలా మంది చెప్పారు అసలు శుక్రవారం పూట దీపం ఆరిపోయిందంటే ఏదో అయిపోతుంది, మా ఇంటి ఆయనకి ఏమవుతుందా అంటారు. బాబోయ్, ఇక్కడిది అక్కడిది ఎక్కడ రిలేషను, ఏ కాలంలో ఉన్నారండి, చెప్పలేము పాపం అట్లా. మరి చెప్పలేము, ఉండలేము, అలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి అది చెప్పా కదా, షుగర్ కోట్గా చెప్తుంటాను అనమాట, ఎందుకమ్మా అలా అవుతాయి, ఏం కావు అని చెప్తాను. అది రియల్ గా చెప్పాలండి, దానికి దీనికి సంబంధం ఉందని అది తిట్టాలన్నమాట. ఇంక ఇట్లా తిట్టానంటే నేను ఏమండి శ్రావణి గారు, యూట్యూబ్ లో అలానే చెప్తారు, బికాస్ ఆఫ్ యూట్యూబ్ అండ్ టీవీలో కూడా చాలా ఛానల్స్ లో ఇలానే చెప్తారు. ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒకటి జరిగిందా, మిగిలిన మీ ఇంట్లో ఇది ఉన్నట్టే, అది ఉందా, ఇది ఉందా, ఏముంది నా బొందా, ఏమీ లేదు, మనం చేసుకున్న అమ్మవారు మనం చేస్తాయా అట్లా, దెయ్యాలతో మనం పూజ చేసేది, లేకపోతే యక్షులకు యజ్ఞులకు, వాళ్ళందరికంటే అవునండి. ఇప్పుడు మనం చేసే ఏ అమ్మవారికి మనం పూజ చేస్తున్నామో వాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుతోంది త్రిపుర మహాసుందరికి, లేదు దుర్గమ్మకి, లేదు శివయ్యకి, నేను ఇవే చెప్పిస్తున్నాను. కొంతమంది ఉంటారు, యక్షిణులు ఉంటారు, లో లైన్ బీయింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటి అంటే హోస్ట్ అనమాట. వాళ్ళు ఆ హోస్ట్ వాళ్ళకి ఏదో ఒక రకమైన ఒక చిన్న మనకి ఒక ఇది ఇచ్చేసి, చిక్లెట్ లాగా ఇచ్చేసి వాళ్ళు మనల్ని మనం చేసే కష్టాన్ని వాళ్ళు తీర్చేసినప్పుడు ఏమవుతుందంటే మనము అమ్మవార్లంతా వదిలేసి వీళ్ళని పట్టుకుంటాం. మనకి ఆ రోజు కష్టం ఉంది, ఆ కష్టం తీరాలి, నాకు తట్టుకోలేకపోతున్నా, వీళ్ళ ద్వారా సాధన చేస్తే ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఇప్పుడంతా ఈ మధ్య ఈ ఒక్క చిటకా చేయండి మీకు అంతా ఏంటి అసలు అన్నట్లుగా మెసేజ్లు ఇస్తున్నారు జనాలంతా. నిజమే అనుకుంటున్నారు అందరూ. లేదు పాపం ఏదో మన టైం బాగుందో లేదో అనుకొని యూట్యూబ్ లో ఆస్ట్రాలజర్లు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకా గుండె పగలు కొడుతున్నారు. అసలు ఫ్యూచర్ లో నేను కూడా రోజు ఒక మెసేజ్ పెడదాం, పాజిటివ్ మెసేజ్ పెడదాం డిసైడ్ అయిపోతున్నానండి. అబ్బా బాబోయ్, అందులో ఈ ఏఐ వచ్చేసి మనం ఒక్క వీడియో చూసామంటే పొరపాటున మన ఫీడ్ మీద ఒక్క వీడియో వచ్చిందంటే దాన్నే రకరకాలుగా అన్ని రకాల వీడియోలు చూపించి ఆల్రెడీ మనం చూడండి, లైఫ్ బాగున్నంత వరకు ఇవన్నీ మనకు పెద్దగా అనిపించదు. ఒక చిన్న కష్టంలో ఉన్నాం అనుకోండి, అది చిన్నదని మన వరల్డ్ లో అది. ఇప్పుడు నేను పక్కన వాళ్ళకి మన కష్టం చిన్నది, కానీ పడే వాళ్ళకి అది ఎంతో పెద్దది. ఆ విషయం నాకు తెలుసు. అందుకని నేను అది ఏ కష్టమో చిన్నదని నేను ఎప్పుడు కొట్టేను. అది మీ లోకంలో అది చాలా పెద్దది. అది దట్ ఈస్ ట్రూ. ఎప్పుడమ్మా ఏమైనా మాట్లాడాలి అర్జెంటుగా? లేదమ్మా, అది ఇన్నర్ థాట్ అంటారు కదా, అది అందరికీ వస్తుందా, విచ్ లెవెల్ ఆఫ్ సాధన వస్తుంది? 100% వస్తుంది. అది దానికి సాధనతో సంబంధం లేదు, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తో సంబంధం, కామ్నెస్ ఆఫ్ మైండ్ సంబంధం. ఆల్ ద 4 limbs ఆఫ్ యోగా అంటారమ్మా, కర్మయోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ అని. భక్తి యోగ ఈజ్ వన్ వే, నాట్ ద వే. అర్థమవుతోందా? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సేవా తత్వం ఉంటుంది. ఇప్పుడు మీరందరికీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇప్పుడు రాధమ్మ చెప్తుంటుంది, నిహారికమ్మ చెప్తుంటారు, ఇంకోరు చెప్తుంటారు, మేము వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి సేవ చేస్తున్నామమ్మా. ఎందుకు సేవ చేస్తారు? అది కర్మయోగ. దానివల్ల మనకి మైండ్ కామ్ అవుతుంది. సో కామ్నెస్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఏ పని చేస్తే కామ్ అవుతాను నేను. కొంతమంది ట్రెక్కింగ్ చేస్తారు, మౌంటైన్స్ కి వెళ్తారు, వుడ్స్ లోకి వెళ్ళి వాక్ చేస్తారు. అది వాళ్ళకు ఒక కామ్నెస్ కి ఫర్ దెమ్ దట్ ఈస్ దేర్ గో టు మెడిటేషన్ అన్నమాట. మనం గమనించే ఉంటాం కదా, రకరకాల జనాలు రకరకాల వేస్ లో వాళ్ళ యొక్క లైఫ్ ని కామ్నెస్ కోసం చేస్తుంటారు పనులు. నేను మాట్లాడేదంతా ఆల్ విచ్ ఆర్ పాజిటివ్ అన్నమాట. ఏస్నో ఈ యొక్క మందు తాగడము, లేదు రమ్మీ ఆడడము, లేదు డ్రగ్స్ తీసుకోవడము, సిగరెట్ తాగడము, లేదు అమ్మాయిలు ఇన్ఫిడిలిటీ, ఇది కూడా ఒక రకంగా చేసేది కామ్నెస్ కోసం.
వాళ్ళకి కావాల్సిన కామ్నెస్ కోసం. మన వరల్డ్లో అది మనకి అది అన్యాయం, వాళ్ళ వరల్డ్లో అది కామ్నెస్. సో అది ఎందుకు అంటే అది పాపం వాళ్ళ కర్మానుసారం. అది మనం దాని గురించి జడ్జి చేసుకున్నంటే మనం ప్రే చేసుకోవాలన్నప్పుడు ఏం చెప్పాలి? ఏ జన్మలోనో పాపం నేనేదో ఇప్పుడు నేను కొన్నిసార్లు చూసుంటానమ్మా. ఇప్పుడు ఈ లైఫ్ లో కొంతమంది బాగా ఇన్ఫిడెల్ గా ఉంటారు. ఇన్ఫిడెల్ గా ఉన్నప్పుడు వీళ్ళేమో మేమేమో అన్యాయం చేసామనమ్మా, మేము చాలా మేము లాయల్ గా ఉన్నాము మా హస్బెండ్స్ కి, మరి మాకెందుకు ఈ ప్రాబ్లము, మేము ఎంత సఫర్ అవుతున్నాము, ఈ యొక్క మాట వింటే మాకు అసలు గుండెల్లో కోసినట్టు ఉంటుంది, వీళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తున్నారు అంటే వాట్ ఈస్ దట్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. ట్రూత్ఫుల్లీ ఇది అడల్ట్ కాన్వర్సేషన్స్ అమ్మా, ఎందుకంటే మనం ఇంత అడల్ట్స్ ఏదో హైడ్ చేసుకొని మాట్లాడాల్సిన పని లేదు కదా. అట్లీస్ట్ నౌ లెట్ స్టాప్ ఓపెన్. ఇంకో వాళ్ళ లైఫ్ నేను కొంతమందిని ట్రాక్ చేస్తే బ్యాక్ సైడ్ లో వీళ్ళు అంటే టిట్ ఫర్ టాట్ అయి ఉంటారు, ఆ మోడ్ లో ఉంటారు. టుడే దే ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ దట్ ఇన్ఫిడిలిటీ, కానీ వీళ్ళు ఒక లైఫ్ లో అది చేసుంటారు. రెండోది బాగా గుర్తు తెచ్చుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత ఫుల్ గా స్టోరీలు గుర్తుండవు, ఆ పైన హైలైట్స్ గుర్తుంటాయి కాబట్టి. హెన్పెక్కడుగా ఉంటారనమాట. 24 గంటలు పొడస్తా ఉంటారు, నీకు ఇది కూడా చేయడం రాదు, నీకు ఇది కూడా చేయడం రాదు, నీకు ఇది కూడా చేయడం, నీకు ఇది కూడా చేయడం. సో వీళ్ళు సైడ్ టిట్ ఫర్ టాట్ అనుభవిస్తుంటారు. ఈ జన్మలో వాళ్ళకి నీకేం రాదు పో, నీకేం రాదు పో, నీకేం రాదు అని లేస్తే చాలు ఊరందరూ ఆవిడకి సలాం కొడతారు, వీళ్ళు మాత్రం నీకేం రాదు పో అంటుంటారు. మనం ఏం చేయట్లేదు, అన్ని కరెక్ట్ గానే మన వాళ్ళు, కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనం వాళ్ళని హైయెస్ట్ పెడెస్టల్ లో పెట్టేసుకొని నీకేం రాదు నీకేం రాదు అంటే, అవును వాళ్ళంతా వరల్డ్ ని విన్ చేసేసారు, వీపీస్ ఆఫ్ కంపెనీస్ అది ఇది, నేనేమో ఆబ్వియస్లీ ఒక స్పౌస్ అండ్ అంటే అట్లీస్ట్ 35-40 years ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి దే విల్ హ్యావ్ సమ్ కన్సిడరబుల్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఈ కాలంలో అయితే పిల్లలు ఈక్వల్ ఏజ్ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ దే డోంట్ హ్యావ్ దట్ టెన్షన్. కానీ ఈ యొక్క 35, 40, 55, 65, 70 years వాళ్ళందరూ చాలా కన్సిడరబుల్ ఏజ్ డిఫరెన్స్ ఉండేది. దాంతో ఆబ్వియస్ గా సాఫ్ట్వేర్ లో ఉన్నా కూడా వీళ్ళు ఒక 4 అంతులు ఎత్తులోనే ఉంటారు, వీళ్ళు కొంచెం తక్కువలోనే ఉంటారు. అండ్ ఉమెన్ అనేసరికి ఆబ్వియస్లీ మనం ప్రెగ్నెన్సీస్ అని అదని ఇదని కొంచెం వి విల్ టేక్ కెరియర్ అయితే బ్యాక్ ఫుట్ వచ్చేస్తుంది పిల్లలు పుట్టంగానే. సో ఇంకొంచెం రెండు స్టెప్లు డౌన్ అయిపోతాం. సో ఆ టైంలో వాళ్ళ వరల్డ్ పెద్దదైపోయి ఉంటుంది, మన వరల్డ్ చిన్నదైపోయి ఉంటుంది. ఆ టైంలో మనం ఏమనుకుంటాం, వాళ్ళందరూ గొప్పేసు, వాళ్ళందరికీ వచ్చేసు, మాకేమి రాదేసు, దానివల్ల వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూఏ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మనం హైయెస్ట్ పెడస్టల్లో వాళ్ళని ట్రీట్ చేసేసుకొని వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని మనం ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. అండ్ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని మనం, ఇఫ్ నాట్ స్పౌస్ ఇట్స్ మదర్ ఇన్ లా, ఇఫ్ ఇట్స్ నాట్ మదర్ ఇన్ లా ఇట్స్ వర్క్ ప్లేస్ బాస్. ఒక్కటే ప్లీజింగ్ నేచర్ అనేది ఇట్ ఆల్ గోస్ లైక్ దిస్ ఓన్లీ. సో ఇదంతా ఇక్కడి నుంచి తీసుకునే యాక్షన్స్ అన్నిటినీ మీరు ఏం చేయాలి, ఇలా ఒక్కరి గురించి పెట్టిన హైయెస్ట్ పెడస్టల్లో పెట్టుకొని వాళ్ళు మాట్లాడే మాటనే నేను ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి మిగతా వాళ్ళు నన్ను నేను పొగుడుకోకుండా మిగతా వాళ్ళు పొగుడుతున్నా కూడా ఇగ్నోర్ చేస్తూ ఓన్లీ వాళ్ళు చెప్తేనే నాకు సమాధానం అవుతుంది, వాళ్ళు చెప్తేనే నేను నమ్ముతాను అనుకుని ఇంకా అదేంటంటే ఒయాసిస్ ఎండమావి, అది వాళ్ళు చేయరు. ఎందుకని లాస్ట్ లైఫ్ లో మనం బాగా వాళ్ళని పొడిచి పెట్టుకున్నాం. సో వాళ్ళకి ఆ కసి తగ్గేదాకా మనల్ని పొగడరు, మనకు ఆ విషయం మర్చిపోయి ఉంటాం. కాబట్టి వాళ్ళ రివర్స్ లో వాళ్ళు మనల్ని ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేస్తూనే ఉంటారు. జీవితాంతం ఇట్లనే అయిపోతుంది. నెక్స్ట్ జన్మ ఎత్తుతాం మళ్ళీ వీఆర్ ఇన్ ఏ మోడ్ ఆఫ్ ప్రూవింగ్ పీపుల్. ఎంతవరకు ఈ యొక్క ప్రయాణం? దానికే ఆ శివతత్వంలో ఏం చెప్తున్నారు, శాంతి. శాంతి అనేది ఎప్పుడు వస్తుంది, నేను ఫస్ట్ నా మైండ్ లో ఉండే ఈ యొక్క భయాల్ని ఈ యాటిట్యూడ్స్ ని కామ్ చేసుకుంటే ముందర నన్ను నేను తక్కువ చేసుకోవడము అని ఉన్నంత వరకు మనలో శాంతి వస్తుందా చెప్పండి? నేను తక్కువ అనుకుంటుంటాను నేను జీవితం. అందరూ ఏమైనా చెప్పని, నా స్పౌస్ కానీ, నా బాస్ కానీ, నా చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ వాళ్ళు కానీ, ఇది మనీ విషయంలో కానీ, ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, కేపబిలిటీ విషయంలో కానీ,
ఇంకొక సోషల్ క్యారెక్టరిస్టిక్స్ లో కానీ, డ్రెస్సింగ్ కానీ, ఫ్యాషన్ కానీ, స్టైలింగ్ కానీ ఎన్నో ఉన్నాయండి చూసుకునేదానికి. మనకన్నా ఇప్పుడు ఇప్పుడు ఇలా 65 మంది ఉన్నాము, నన్ను వదిలేస్తే పోనీ 64 మంది ఉన్నాం అనుకుంటే 64 మందికి 64 కళలు ఉంటాయి, 64 వీక్నెస్లు కూడా ఉంటాయి. అందులో నాకు అందులో సగం ఉండకపోవచ్చు, 90% నాకు ఏమీ లేవు అనుకోండి, పోనీ ఏం ప్రాబ్లం లేదు. ఏవో 10% మీకన్నా నాకు ఏవో ఉంటాయి అంత క్యుములేటివ్ గా, మిగతావన్నీ నాకు రావు. నేను ఇప్పుడు మీ అందరితో కంపేర్ చేసుకున్నాను అనుకో, అరే ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా డ్రెస్ చేసుకుంది, అరే ఈమె చూడండి ఎంత బాగా నవ్వుతోంది, పళ్ళ వరుస చూడు ఎంత బాగుందో, అబ్బా కాబట్టి నాకేంది, ఇట్లా నేను ప్రతిదీ చూసుకుంటున్నాను అనుకోండి, 24 గంటలు నాలో శాంతి వస్తుందా? నాకు భక్తి చదువుతున్నా, లలితా స్నానం చదువుతున్నా, దుర్గా సప్తశతి చదువుతున్నా, శుభ్రం చదివేస్తున్నా, మంత్రం 1,00,000 చేసేస్తున్నా, అది ఇది అన్నీ చేసేస్తున్నా, కానీ మనసులో పీస్ లేదు. పీస్ లేనంత వరకు తత్వం ఎలా అర్థమవుతుంది? సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది స్టెప్ 1 ఏంటి, అది చదువుకున్నప్పుడు నాకు పీస్ వస్తుందా, కామ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఇది బ్రేక్ జరగాలి, సమ్వేర్ హూ విల్ బెల్ ద క్యాట్ అన్నమాట. ఇంత కాంప్లెక్స్ లో ఇట్లా రోప్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని నేను మెల్లగా పీకాలి. అది ఆ భగవంతుడి యొక్క లీల ఏంటంటే, మనం ఏ స్టేజ్ లో ఉంటే దాని నుంచి మెల్లగా పీకుతారనమాట వాళ్ళు. మనం అయితే పటాపటాని బాగా ఇంకా టైట్ చేసుకుంటాం, మనం ఉండే ఆత్రంలో, యాంగ్జైటీలో తొందరగా ఆ చిక్కుముడిలోంచి బయటపడిపోవాలి అని ఇంకా దాన్ని బాగా టైట్ చేసుకుంటాం. మనకి సుసు వస్తుంటే నాడ గట్టి అయిపోతుంది చూడండి టెన్షన్ కి. ఇది లేడీస్ కి అవుతుంది అనమాట, జెంట్స్ కి నాకు తెలియదు. అసలే అర్జెంట్ గా సుస్ వస్తుందంటే ఇంకా టైట్ అయిపోతుంది అనమాట, నాడు చచ్చిపోతాం ఇంకా, అలా పరిస్థితి అన్నమాట ఇది. అలా మనకి ఏ ఏ టైట్ చేసుకోవాలి అనుకుంటాం, లూజ్ చేసుకోవాలనుకుంటే ఫుల్ టైట్ చేసేసుకుంటాం అనమాట లైఫ్ ని. అందుకని గాడ్ వస్తాడు అనమాట, ఉండరా నువ్వు అట్లా కాదు, నేను నీకు చెప్తాను సులువు పద్ధతి అని. ఫస్ట్ మనం ఈ సప్తశతి లాంటి ఒక 6 గంటలు లేదా రుద్రం లాంటివి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు జరిగే ఒక రకమైన ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే, మెల్లమెల్లగా 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 మన మన మైండ్ అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి ఇక్కడికి వస్తాం, ఈ యొక్క నవ్వెన్ దెన్లోకి. ఆ టైంలో ఒక శాంతి వస్తుంది. ఆ శాంతి వచ్చినప్పుడు పూజ చేసుకుంటే ఒక ప్రశాంతంగా ఉందమ్మా అంటాం మనం. అలా ప్రశాంతత స్టేట్ లో మనం ఒక క్వశ్చన్ అడుక్కోవాలి. అడుక్కున్నప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది, ఆహా ఇలానా, ఓకే ఓకే. అది సమ్ టైమ్స్ విల్ బి వెరీ డిఫరెంట్ టు వాట్ అవర్ యూజువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు ఫస్ట్ స్టెప్ డోంట్ డూ, ఫస్ట్ రాసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే నాకు వినపడుతోంది, నాకు అర్థమవుతోంది, ఓకే నేను ఈ సిచ్యువేషన్ లో నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా అనిపించింది. ఇది మీరు నెక్స్ట్ క్లాసులో నన్ను, అమ్మా నాకు ఇలా 4 రోజుల నుంచి నేను గమనిస్తున్నా, నేను జనరల్ గా ఇది చేస్తాను కానీ నాకు ఇలా అనిపిస్తోంది, ఇది నేను కరెక్ట్ గానే అనుకుంటున్నానా అని అడిగారంటే అప్పుడు నాకు నెక్స్ట్ లెవెల్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది. లేదు అంటే నేనేం చెప్తా, కొంతమంది చాలా మొహమాటం ఉంటుంది కదా పర్సనల్ గా అన్ని విషయాలు చెప్పుకోవాలంటే, అలాంటప్పుడు ఏం చెప్తా, బొమ్మ బొరుసు వేసుకోండి అని చెప్తా. అర్జెంట్ ఉంటుంది, ఒకరికి 10,000 ఇవ్వాలి, నేను మామూలుగా ఇచ్చే రకాన్ని కాదు, కానీ ఇచ్చేదా అంటే అలా బొమ్మ బొరుసు వేయగానే నాకు ఎస్ వచ్చింది, ఇప్పుడు ఇవ్వాలి, కానీ ఎలా ఆ మోడ్ లో ఉన్నప్పుడు మెల్లగా ఓకే అంటే ఫస్ట్ నేను చెప్పినప్పుడు నాకు ఎస్ వచ్చింది, బొమ్మ బొరుసు వేసినప్పుడు బొమ్మ అంటే ఇవ్వాలి, బొరుసు అంటే ఇవ్వకూడదు అనుకొని వేసారంటే మళ్ళీ బొమ్మ వచ్చింది. అప్పుడు పోయి అది మీకు ఇవ్వడం కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఫస్ట్ టైం అన్నా చేయండి, చేసి చూడండి ఏమవుతుంది. ఆ జర్నీని మీరు ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళండి. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతూ ఉంటే మీకు వాళ్ళ ట్రైనింగ్ అనేది మీకు ఎలా ఎలా పర్సనల్ గా జరుగుతోంది మీకు అనేది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. నేను అది ఆ చెప్పడం, ఎలా మీకు ఈ శాంతి ఎలా వస్తుంది, ఆయన శాంతంగా ఉంటే నాకు శాంతి ఎలా వస్తుంది. చూడంగానే స్వామిని చూడంగానే అసలు మనకి ఫస్ట్ కనపడేది ట్రాంక్విలిటీ, అసలు ఎంతో పీస్ఫుల్ గా ఉన్నట్టు కనిపిస్తారు. అలా ఉన్నప్పుడు నాకు ఎలా శాంతి వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. సో అందుకని ఆ డౌట్ రాకుండా ఇంకా ఏమంటున్నారంటే అగస్త్య ఉవాచ వాళ్ళు, భక్తి జ్ఞానం ధ్యానం చత్రయం మోక్ష ప్రదాయకం ఏకమేవ త్రిరాజ్ఞాయం యథాజలం హిమాంబరం. అంటే నేను ఇప్పటివరకు మీకు చెప్పింది అదే అనమాట. భక్తి జ్ఞానం ధ్యానం ఈ 3 మార్గాలు, కానీ ఈ 3 వేరు వేరు మార్గాలు కాదు, ఇవన్నీ ఆల్ కన్వర్జ్ టువర్డ్స్ వన్. ఒకటితో స్టార్ట్ అవుతుంది.
ఆ భక్తితో మనం ధ్యానం చేస్తుంటాం, అంటే నిరంతరం వాళ్ళని స్మరిస్తూ ఉంటాం. అలా స్మరిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ కామ్ అయ్యి లోపల నుంచే ఒక జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది. అది చిన్న లైట్ లా స్టార్ట్ అవుతుంది, కానీ అదే మనలో ఉండే పరమజ్యోతి, అదే పరమాత్మ. ఆ పరమాత్మతో మన ఈ జీవాత్మని మిక్స్ చేసుకోవడమే మనకి మోక్ష మార్గం అన్నమాట. అదే సత్యం, అదే సచ్చితానందం. మనం అది హవనాలు చేసినా, మంత్రం చేసినా, జపం చేసినా, రోజంతా కూర్చొని ధ్యానించినా అంతా ఒకటే. ఎలా మనకి ఇప్పుడు వాటర్ ఉంటది, వేపర్ ఉంటది, ఐస్ ఉంటది. 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ వాటర్ కదా, లిక్విడ్, సాలిడ్, గ్యాస్ అన్నట్టుగా, వేపర్ అన్నట్టుగా, కానీ 3 వాటర్ స్టేటే కదా. సో అలా 3 రకాలు వేరు, కానీ ఆల్ ఆర్ నాట్ డిఫరెంట్, దేర్ ఆల్ వన్నే అన్నమాట. ఒక్కదానికి మనం 2 కాయిన్స్ లో, ₹1 బిళ్ళకి 2 కాయిన్స్ ఉంటాయి అనుకుంటే, ఈ యొక్క దైవతత్వానికి 3 ఉన్నాయి అనుకోండి ఫేసెస్. ఆ 3 ఫేసెస్ అన్నమాట, ఆల్ టువర్డ్స్ వన్ అన్నమాట. కాబట్టి ఎప్పుడు మనకి జ్యోతి ఫామ్ లో ఎందుకు ఉంటుంది, స్క్వేర్ లో ఎందుకు ఉండదు అంటే డివైన్ అన్నమాట. అలా ఇప్పుడు అట్ దిస్ పాయింట్ చెప్పారనమాట, ఈ యొక్క పాయింట్. అందుకే మేము జ్యోతి ఫామ్ లో ఉంటాము. ఎందుకని అంటే జ్యోతి అంటే ఏంటి, ఇట్స్ ఏ 3D పిక్చర్ కదా, ట్రయాంగులర్ 3D పిక్చర్. సో 3 ఫేసెస్ ఆఫ్ థింగ్ అనమాట. అందుకని దే వోంట్ బీ ఇన్ స్క్వేర్ ఫామ్, దే విల్ బీ ఇన్, ఇలా ఉంటారు. జ్యోతి ఎప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండదు కదా, ఇలా ఉండదు, ఎప్పుడు ఇలా ఉంటుంది. ఎందుకని అంటే ఇట్ సైడ్ చూసినా, ఇట్ సైడ్ చూసినా, ఇట్ సైడ్ చూసినా 3 ఫార్మ్స్ లో ఉంటాం కాబట్టి, ఈ 3 ఫార్మ్స్ లో కలియకే ఆ ఒక తత్వం అని చెప్పేసి స్వామివారు చెప్తున్నారు అన్నమాట. అలా లాస్ట్ ఫస్ట్ చాప్టర్ లో ఉండే లాస్ట్ శ్లోకం ఏంటి అంటే ఇంకా చెప్తున్నారనమాట. జ్ఞానహీనో హి భక్తశ్చ జ్ఞానహీనస్తు నిష్ఫలః తస్మత్త్రయం సమాకల్ప్య మోక్ష మార్గో న సంశయః. అంటే ఏంటి, జ్ఞానం లేకుండా భక్తి ఉంది అంటే అది సేమ్ లక్ష్మీవారు చెప్పారు చూసారా, అది బ్లైండ్ ఫెయిత్ అవుతుంది అనమాట. నాలెడ్జ్ లేకుండా ఉట్టి డివోషనే ఉంటే ఇట్ గెట్స్ ఇన్ టు బ్లైండ్ ఫెయిత్. అదే నాలెడ్జ్ లేకుండా ఓన్లీ డివోషన్ ఉంది, ఓకే, అంటే ఇట్ డజంట్ రిజల్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. ఎందుకని అర్థమే చేసుకోవట్లేదు. సో ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఏం చెప్పారు, నాలెడ్జ్ లేకుండా మనం భక్తి చేసాం, భక్తి ఉంటే ఇట్ లీడ్స్ టు బ్లైండ్ ఫెయిత్. భక్తి ఉంది కానీ భక్తి లేదు, నాలెడ్జ్ చాలా ఉంది అంటే ఆరగెన్స్ కి, ప్రైడ్ కి లీడ్ చేస్తుంది. సో శివుని తత్వంలో నేను మీకు ముందే చెప్పాను, దే యాడెడ్ వన్ మోర్ అని చెప్పేసి. ఎందుకని అంటే హీస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ స్టిల్నెస్. కాబట్టి వైరాగ్యం, ధ్యానం అనే ఒక 3వ ఎలిమెంట్ ని కూడా యాడ్ చేశారు. అంటే డిటాచ్మెంట్ కి గో టు ఫస్ట్ డిటాచ్మెంట్ అనే వర్డ్ ని యాడ్ చేసి, వైరాగ్యాన్ని యాడ్ చేసి, దానికి వచ్చే మార్గం ధ్యానం గురించి చెప్తున్నారు అనమాట. సో ఈ 3 మార్గాలు, భక్తి, ధ్యానం, ఈ 3 ఉంటేనే మనకి మోక్షానికి హెల్ప్ అవుతుంది. అలా లేకుండా ఒకటే ఉండి ఆ ఒక్కడితోనే నేను పోతూ ఉంటే అవుతుంది ఎప్పుడో, కానీ ఈ 2 పుట్టినప్పుడు, అది ఎప్పటికో అంటే ఎప్పటికంటే అప్పుడు, అలా అన్నమాట. సో భక్తి ఉంటే ఏంటి, దేవుని పట్ల ప్రేమ. జ్ఞానం అంటే ఏంటి, వాళ్ళు మనకి నేర్పించే ఒక పాత్, ఆ పాత్ ఏంటి, డిటాచ్మెంట్ పాత్, వైరాగ్యంతో కూడిన పాత్ అది. అలా ఆ వైరాగ్యం పాత్ గురించి లైట్ వేయడం అనమాట, ఇది చేయడం అని చెప్పేసి. ధ్యానం అంటే ఏంటి, అది ఎందుకు, అలా మనం ఆయన నిరంతరం ధ్యానించడం వల్ల మనకి తెలిసేది ఏంటి, ఒక రకమైన నేను ఎందుకు చేయాలి ఇలా, ఏం చేస్తే నాకు ఇది వై షుడ్ ఐ డూ దిస్ అనే దానికి ఆన్సర్ రావడం అనమాట. సో ఈ భక్తి, జ్ఞానం, ధ్యానం విత్ ఏ సరెండరింగ్, డిటాచ్మెంట్ మోడ్స్ లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనకు ఉండే ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని, భక్తి ఉండడం వల్ల మనసు సాఫ్ట్ అవుతుంది, జ్ఞానం ద్వారా మెంటల్ క్లారిటీ వస్తుంది, ధ్యానం చేయడం వల్ల దాని యొక్క బిలీఫ్ అనేది స్టేబుల్ అవుతుంది. అలా సాఫ్ట్ అయ్యి పీస్ఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు నాకు మెంటల్ క్లారిటీ వచ్చి, మెంటల్ క్లారిటీ నుంచి నేను యాక్ట్ చేసినప్పుడు నాలో ఉండే ఒక చిన్న ప్రాబ్లం కి 1% టువర్డ్స్ ద లైట్, పాజిటివ్ డైరెక్షన్ లోకి నేను వెళ్ళినప్పుడు
నాకు ఆ అమ్మవారి మీద భక్తి ఇంకా పెరుగుతుంది. నేను నాకు ఇచ్చిన గైడెన్స్ మీద నమ్మకం పెరిగి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఈ రిపీట్ చేయడం వల్ల నాకు రిపీటేటివ్ కండిషనింగ్ జరుగుతుంది. సో కర్మ తరగడం, చక్రాస్ అలైన్ అవ్వడం, సబ్ కాన్షియస్ కండిషనింగ్ అవ్వడం, సబ్ కాన్షియస్ కండిషనింగ్ కావడం వల్ల ఎమోషన్స్ ని మనం భయం వేసినప్పుడు అమ్మున్నారు స్వామున్నారు అనే ఒక ధైర్యంతో ముందుకు పోవడం, నాకు అది తెలియకపోయినా నమ్మడం వల్ల స్టెబిలిటీ రావడం, ఒక రకమైన లైఫ్ లో ఒక స్టెబిలిటీ వచ్చింది నాకు అన్న ఫీలింగ్ రావడం. ఎప్పుడు ఎలా చేస్తానో, నా పాప పెళ్లి ఎలా జరుగుతుందో, నాకు ఇది ఎలా అవుతుందో, నా ఆరోగ్యం ఏమవుతుందో, ఇవన్నీ ఏంటి భయం ఉంది కానీ పీస్ లేదు. సో పీస్ లేనప్పుడు ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది లోపల నుంచి చెప్తోంది నన్ను నమ్మమ్మా నేను చూస్తాను, కానీ ఆ క్లారిటీ ఉండదు. అదే దాంతో ఓవర్ యాంగ్జైటీ అయిపోతూ ఉంటాం. సో అక్కడి నుంచి నేను పీస్ఫుల్ గా కామ్ చేసుకుని నన్ను ప్రేమించే భగవంతుడు, ఈ క్లాస్ లో కూర్చోపెట్టిన భగవంతుడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి వీ హావ్ టు హ్యావ్ సమ్ యాంకర్. అంటే ఇప్పుడు చెప్తున్నారు అందరూ కూర్చోడానికి కాదు, కొంతమందే కూర్చోగలుగుతారు. సో ఈ 69 మెంబర్స్ లో నేను ఒక దాన్ని అయ్యాను అంటే బహుశా ఐఎమ్ ఏ చూజన్ వన్ కావచ్చేమో. దట్ కుడ్ బి అన్ యాంకర్. కష్టంలో ఉన్నప్పుడు ఒక చిన్న లైట్ చాలండి, దాన్ని పట్టుకుంటాం మనం. ఎందుకని అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద గ్రాండ్ జెస్చర్స్ అవసరం లేదు కదా. ఆ మూమెంట్ లో మనకి అంత అంధకారం ఉంటది, ఎక్కడ ఎటు సైడ్ పోవాలో తెలియదు. ఆ పోయినప్పుడు ఒక్క చిన్న కాంతి కనపడితే దాన్నే మనం చాలా పెద్ద రోప్ లాగా పట్టేసుకుంటాం. ఆ రోప్ ఇది కావచ్చు, అది మీరు తీసుకోవడంలో ఉంది. కానీ దాని తర్వాత ఏంటి, దాని నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ ఇట్ అనేది ఏంటి, మనం నమ్మడం అన్నమాట. ఫైన్, ఇప్పుడు ఇంత నమ్మే భగవంతుడు నన్ను ఎందుకు రాంగ్ గా గైడ్ చేస్తారు. సో లెట్ మీ, ఇప్పటి వరకు నేను నా మైండ్ ని యూజ్ చేశాను, ఇగో ఇలానే ఉన్నాను, ఎక్కడ పడితే అక్కడ. మన్మోహన్ బార్ చెప్తారు చూడండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నానమ్మా, ఎక్కడ పోయాను అక్కడే ఉన్నాను అంటారు ఆయన. అలా ఎక్కడ పోయాను ఇక్కడే ఉన్నాను, ఇంతకాలం ఇలానే ఉన్నాను. ఈ రోజు నుంచి అట్లీస్ట్ పందా మార్చుకుంటాను, భగవంతుడితో ఏం గైడెన్స్ వస్తుందో కొంచెం, అసలు ఇలా ఉంటుంది, నాకు వచ్చే ఈ స్మరణలన్నీ నా ఊహలు కావు, నా ఒక ఇవి కావు, నిజాలే. అట్లీస్ట్ నేను బిలీవ్ చేస్తాను. తద్వారా మెల్లమెల్లగా నాలో చేంజెస్, నేను నాకు కావాల్సిన చేంజెస్ ని, అది నాకు కోపం ఎక్కువ ఉంది అంటే కోపం రైడ్ చేయడం, జెలసీ ఉంటే జెలసీని రేవ్ మీద రైడ్ చేయడం, లేదు నాకు వీళ్ళెవరో వీళ్ళున్నారు వాళ్ళు అట్టున్నారు, మా హస్బెండ్ ఇలా ఉన్నాడు, వాళ్ళు చేసే దాని మీద నా ఆనందంకి వాళ్ళ చేతుల్లో పెట్టకుండా అండి, వాళ్ళ చేతుల్లో మీ ఆనందంకి పెట్టొద్దు అంటున్నాను అంటే వాళ్ళని ప్రేమించొద్దని కాదు. ఇది చాలా 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ప్రేమించండి. మనం ఉండేదే ప్రేమని పంచడం కోసం. సో అమ్మవారి రూపమే, స్వామివారి రూపమే ప్రేమించడం. వాళ్ళు ఎలా ఉన్నా నాకు చేతనైనంత నేను ప్రేమిస్తా, విత్ నో ఎక్స్పెక్టేషన్. నేను ఇది చేశాను కాబట్టి వాళ్ళు ఇది చేయాలి అంటే మనకి బాధ అవుతుంది. నా చేతనైనంత నేను చేస్తాను అన్నప్పుడు ఏంటి, కొన్నిసార్లు నాకు ఎనర్జీ లేనప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు సే నో. నన్ను నేను సమాధానం పరుచుకోగలగాలి. చేసేసి మొత్తం ఎనర్జీ డ్రైన్ అయిపోయి నేను ఇంత చేశాను, వాళ్ళు నన్ను ఎక్నాలెడ్జ్ చేయలేదు అంటే వాళ్ళు అంటారు నేను ఎవరు చేయమన్నారు, చూసావా నేను ఇంత కష్టపడితే నిన్ను ఎవరు చేయమన్నారు అంటారు. మళ్ళీ అది అమ్మ గాని నాన్న గాని ఎవరైనా గాని, ఏ కాంటెక్స్ట్ లోనైనా మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ కాంటెక్స్ట్ లోకి కాన్వర్జేషన్ అన్వయించుకోండి అమ్మా. నేను ఒక చిన్న కాన్వర్జేషన్ చెప్తున్నా కాబట్టి, యూజువల్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి చాలా ఎవరు చెప్పుకోము, ఇవి చాలా పర్సనల్ గా పెట్టుకుంటాం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అది వర్క్ ప్లేస్ లో కూడా కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు. సో ఇప్పుడు ఒకరిని అడగాలంటే నేను బాధపడ్డానని చెప్పారు ఒకరు అడిగానంటే నేను బాధపడ్డాను. ఏ జన్మలో నేను ఒకరిని అడిగితే నన్ను తక్కువగా చూశారు, దాని కోసం అని నేను ఇప్పుడు ఈ రోజు ఒకరి మీద ఫినాన్షియలీ డిపెండెంట్ అవుతుంటే నాకు గిల్ట్ ఉంది. ఇది ఇంకొక మోడల్. నేను ఏదేదో చెప్తుంటానండి, కానీ మీరందరూ ఏమనుకుంటుంటారు అంటే మేము కూడా అవే ఫేస్ అయ్యామమ్మా కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ మాకు అర్థమవుతున్నాయి అంట. కానీ మీ ఎక్స్పీరియన్సెస్ లో నా ఎక్స్పీరియన్సెస్ లో కొంచెం తేడా ఉంటుంది. ఏంటని అంటే నేను ఒక 4 స్టెప్పులు మీకన్నా ముందు అలా అనుకోండి సింపుల్ గా. ఎందుకు నన్ను నేను ఎందుకు ఎక్కడో పెట్టుకొని మిమ్మల్ని మీ నుంచి దూరం చేసుకోవాలి. సో నేను రిలేటబిలిటీ కోసం చెప్తున్నాను. ఓకే, కానీ
ఆ తర్వాత ఐ నో హౌ టు బ్యాక్ ట్రాక్ మై సెల్ఫ్ ఆ మూమెంట్ లో. కానీ మీకు అది నేర్పిస్తున్నాను. సో నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ లో మీరు రిలేటబిలిటీ తెచ్చుకొని, నేను మీలానే ఏడ్చాను, నేను మీలానే ఉన్నాను, ఆ తర్వాత నేను చాలా ఎదిగాను, సో మీరు ఎదగండి నాతో కూడా. అది నేను చెప్పేది. రిలయబిలిటీ కోసం నన్ను నేను చెప్పుకుంటాను, నేను నా ఇది జరిగింది అని. కానీ అక్కడ నేను స్టాప్ కాలేదు, నిరంతరం నా మీద నేను వర్క్ చేసుకున్నాను. ఐ గాట్ ఓవర్ ఇట్. కానీ దట్ వాస్ సమ్ టైమ్ లాంగ్ బ్యాక్, అండ్ ఈవెన్ టుడే అయిండొచ్చు. బట్ అక్కడే మీరు స్టాప్ అయిపోవద్దు. తర్వాత మీరు యాక్షన్స్ తీసుకోండి. ఒకవేళ తీసుకోవడానికి మీకు భయం వేస్తుంది అనుకోండి, నా టాలెంట్స్ నేను ఎవరిని పంచలేను అనుకోని. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదనే కాదండి, ప్రతి ఒక్కరు పోయి ఏదో యుద్ధాలు గెలవాలని కాదు, ప్రతి ఒక్కరూ పోయి అగ్రికల్చర్ చేయడం అని కాదు, ప్రతి ఒక్కరూ పోయి ఇంకోటి చేయడం కాదు. మనసు ప్రశాంతంగా ఉందా లేదా, ఇది యార్డ్ స్టిక్. ఒకవేళ మనసు ప్రశాంతంగా లేదు, దానికి నేను ఏదన్నా చేయడానికి ఉందా, ఏమన్నా చెయ్యాలా, ఇది అక్కడ పాయింట్. అలా కొంతమంది హోమ్ మేకర్స్ గా ఉంటారు. అలానే ఇప్పుడు పోయి వాళ్ళని జాబ్ చేయమంటున్నాను అర్థము కాదే. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్సైడ్, అంటే నాకుండేదానికి నాకు ఫ్రీడమ్ ఉంది, నాకుండేదానికి నేను మనసు ప్రశాంతంగా వండుకున్నాను, ఏమీ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ లెవెల్ ఏంటో మీరు చూసుకోండి. అంత తప్పిస్తే డోంట్ టేక్ ఇదే కాదు రూలు. కానీ ఇఫ్ ద సిచ్యువేషన్ ఇస్ డిమాండింగ్ దట్ ఐ హ్యావ్ టు, కానీ నేను రెసిస్ట్ చేసుకుంటున్నాను భయానికో, ఇన్ఫీరియారిటీనో, లేదు నాకెవరిస్తారులే అనుకోవడమో, చేతగాకనో, ఇంకోటి, అప్పుడు దాని మీద మీరు వర్క్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా? సో ఆ జ్ఞానం లేకుండా ఉండే భక్తి బ్లైండ్ ఫెయిత్. అదే మనం అక్కడ ధ్యానం చేయట్లేదు అంటే అది స్టేబుల్ కాదనమాట. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఒకసారి వస్తుంది, ఆగిపోతుంది. కొంతమంది అంటారు, మొదట్లో నాతో దేవుడు చాలా బాగా మాట్లాడేవారమ్మా, తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఈ యొక్క ఆ లూప్ కంప్లీట్ కావట్లేదు అనమాట. ప్రే చేస్తారు, గైడెన్స్ వస్తుంది. కానీ ఈ గైడెన్స్ ని వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు, వాళ్ళకి నచ్చంది ఆపేస్తారు. దాంతో ఆగిపోతుంది లూప్. అదే మనము నచ్చినా నచ్చకపోయినా చేస్తూ ఉన్నాము అంటే స్మాల్ పాకెట్స్ లో, బిగ్ పాకెట్స్ లో గ్యారంటీగా మనకి గైడెన్స్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుందండి. ఒక్కసారి ఆ లెవెల్ క్రాస్ చేసాము అంటే డెఫినెట్ గా ఇట్ కంటిన్యూస్, ఇట్ డజంట్ స్టాప్. అండ్ మీరందరికీ ఆ స్మరణ వస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతున్నారు. అందుకనే ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను నేను, ఆగద్దండి అని చెప్పేసి. మీలో ఒక పువ్వు అనుకున్నాం అనుకోండి, ఆ పువ్వులోని వాసన అనేది భక్తి అనుకుంటే, దాని యొక్క రూపం అనేది ఆ జ్ఞానం, నేను ఏం చేయాలి, మెంటల్ క్లారిటీ అనేది. ఆ పువ్వులో ఉండే ఒక సారాంశం అన్నమాట. అంటే దాని యొక్క ఎక్సిస్టెన్స్ అనేది మనం ధ్యానం అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ని తెచ్చుకున్నప్పుడు, ఆ ఫ్రేగ్రెన్స్ ని మనం ఫ్లేవర్ గా, నాలెడ్జ్ అనే దాన్ని ఫామ్ గా, ఆ ధ్యానం మెడిటేషన్ చేసినప్పుడు దాని యొక్క ఆ ఫ్లేవర్, ప్రతి ఒక్క ఫ్లేవర్ కి ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుందండి. అంటే ప్రతి ఫ్లేవర్ మీద ఒక తేనెటీగా వచ్చి జీ అని చెప్పి ఏదో తీసుకుంటా ఉంది అంటే దాంట్లో ఒక ఏదో ఒక తేనెకి అయ్యే ఒకలాంటి స్వీట్నెస్ ఉందనేగా అర్థము. అది మనకు తెలియదు, ఎందుకు, అది హిడెన్ లో ఉంటుంది కాబట్టి. ఓన్లీ ఈ యొక్క హనీ బీకి మాత్రమే తెలుస్తుంది దాంట్లో ఉండే మధువు, దాని యొక్క స్వీట్నెస్. అలానే మనం కానీ డివోషన్ అనేది మనకి బయట కనపడే, ఇక్కడే మనం ఆగిపోతాం. నాలెడ్జ్ అనేది ఏంటి, దాని యొక్క రూపం ఎంత సింక్రోనస్ గా ఉంది, ఎంత స్టేబుల్ గా ఉంది, ఎంత అందంగా ఉంది. ఆ నాలెడ్జ్ వల్ల మనకు ఆ లోపల డీటెయిల్స్ తెలుస్తాయి, మనలో ఉండే మన బ్యూటీ, మన ఉండే ఫాము, అది దేవ ఫామ్. కానీ నాలో ఉండే నా ఫాము, అంటే నేను అనుకునే ఫామ్ కాకుండా నా ట్రూ ఫామ్, అది తెలుసుకున్నప్పుడు దాని మీద ధ్యానించినప్పుడు, అమ్మవారి మంత్రం మీద ధ్యానించినప్పుడు ఆ పువ్వు యొక్క ఆ మధు ఏదైతే హనీ బీ లాగుతుందో అది తెలుస్తుంది. ఇలా ఈ మూడు గాని మనము
చేయడానికి చేశాము అంటే అప్పుడు లోపల ఉండే శివుడు గాని అమ్మవారు గాని వికసిస్తారు. ఆ పుష్పం అనేది వికసిస్తుంది. ఇందులో ఎటువంటి సంశయం లేదు. కానీ ఈ 3 అనేది ఒకేసారి ఎలగాలి. కొంతమంది ఏం చేస్తారు, మెడిటేట్ అపాన్ చేస్తారు. ఓకే, వాళ్ళకి భక్తి ఉన్నా ఉండకపోయినా మెడిటేట్ చేస్తారు. చేసి సరే, కొంతమందికి భక్తి ఉంటుంది, మెడిటేషను చేస్తారు. కొంతమందికి భక్తి లేకుండా మెడిటేషను చేస్తారు. అంటే ఏంటి, నార్మల్ మెడిటేషన్, మైండ్ఫుల్ మెడిటేషను, లేదు హార్ట్ఫుల్ మెడిటేషను, ఇంకొక మెడిటేషన్. సో ఒట్టి మెడిటేషన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి భక్తి అనేది ఉండదు. సో వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం రావచ్చు, కానీ అణవమల అనేది ఏంటి, అమ్మవారి దగ్గర ఉండే ఆ స్టెయిన్, అది వాళ్ళ అనుగ్రహంతోనే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో వీళ్ళకి దాని యొక్క తత్వం తెలుసుంటుంది, నాలెడ్జ్ తెలుస్తుంది, కానీ అమ్మవారి అనుగ్రహం ఉండదు. కాబట్టి మెడిటేషన్స్ చేసే వాళ్ళందరికీ మోక్షం దొరకదు. ఆన్ ద కాంట్రరీ, భక్తి ఉంది, నేను ఎవరు అనే నాలెడ్జ్ ఉంది, మెడిటేషన్ చేయట్లేదు. అర్థమవుతుంది, చాలా వరకు తత్వం అర్థమవుతుంది, చాలా వరకు నాకు గైడెన్స్ వస్తుంది, కానీ మోక్షం రాదు. ఇలా 3 సమ్మేళనం జరిగినప్పుడు అప్పుడే మనకి మోక్షానికి దారి అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి భక్తి ఎంత ఇంపార్టెంటో ధ్యానం అంతే ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ ఒక జపంతో చేసేది, అలానే దాని ద్వారా వచ్చే నాలెడ్జ్, మెంటల్ క్లారిటీ, ఈ 3 మనము తెచ్చుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పేసి అలా ఆయన చెప్పినప్పుడు రామయ్య అనుకుంటాడు, ఓహో ఇంతుందా. ఆయన స్టార్ట్ చేసింది ఏంటి జర్నీ, నా సీత వెళ్ళిపోయింది, నా సీత కోసం నేను ఎంతకాలం ఇలా ఎప్పుడు లేనోడిలాగా ఉండాలి, అన్ని పోగొట్టుకొని అన్ని ఉన్నా లేనట్టుగా ఉంటుంది, ఏంటి కర్మ, ఏంటి వెలితి, చెప్పలేని వెలితి. ఎందుకు ఈ వెలితి ఉంది అంటే మీ మూడిట్లో ఒకటి దగ్గర ఉంది అనమాట. భక్తి ఉంది, క్లారిటీ లేదు, అంటే నాలెడ్జ్ లేదు, మెడిటేషన్ చేయట్లేదు. సో అంత బాగుంటుంది, ఏదో వెలితిగా ఉంటుంది. ఈ మూడింటిని యాక్వైర్ చేసుకునే ప్రాసెస్ లో ప్రతి ఒక్కరికి ఇదంతా హ్యాపీగా ఉండదమ్మా. మాధవి ఉన్నారా, మాధవి వసంతపురి ఉన్నారా అమ్మా, పాప మాధవమ్మ ఉన్నావా, ఎం 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 మాధవి లత గారు ఉన్నారు, మాధవి వసంతమ్మ లేదు. సరే, సో ఈ ప్రాసెస్ లో జరుగుతున్నప్పుడు అండి, ఇంకొకసారి ఒక 5 నిమిషాలు ఆపేస్తాను. ఇంకా ప్రతిసారి ఈ మూడిట్లో ఫామ్ అవుతున్నప్పుడు మన మైండ్ కొన్నిసార్లు అంతా బాగానే ఉంటుంది, బాధపడుతూ ఉంటాం, ఏం లేకుండా కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు గుండె బరువు అయిపోతుంది, కొన్నిసార్లు ఏవో గుర్తులు వస్తాయి, నెమరేసుకుంటాం, అసలు అన్ని మర్చిపోయాం అనుకుంటాం, కానీ అవన్నీ గుర్తొస్తాం, స్టార్ట్ చేస్తాయి, బాధేస్తాయి. ఇంకొన్నిసారి మనల్ని బాధ పెట్టున్న వాళ్ళు ఎలా మనల్ని బాధ పెట్టారు, అది మనం క్షమించేసాం అనుకుంటాం, లెట్ గో అయిపోయింది, ఇంకా స్టోరీ క్లోజ్ అనుకుంటాం, కానీ అవన్నీ బయటకు వస్తాయి. ఇవంతా ఈ యొక్క 3 సమ్మేళనం జరుగుతోంది అని చెప్పడానికి మీకు పాజిటివ్ సైన్ అండి. ఓకే, నేను అనుకుంటా నేను చెయ్యను, అమ్మేమో చెయ్యాలి అంటున్నారు, సో చేయించేలాగా మీకు సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలా ఈ మూడు జరిగితే ఆ టైంలో మనకు వస్తుంది. ఎలా అయితే సెకండ్ చాప్టర్ లో మనం రేపు నుంచి మాట్లాడుకునేటప్పుడు స్వామి స్టార్ట్ చేసేది ఏంటి, తనకి అమ్మవారి నుంచి దూరం వెళ్ళిపోయిన బాధ, కానీ మెల్లమెల్లగా ఈ మాటలన్నీ వినేసరికి ఆయనలో ఒక జిజ్ఞాస స్టార్ట్ అయింది అనమాట. అవునా, నిజమా, స్వామివారి తత్వం తెలుసుకున్నాను అంటే నా ఉండే బాధ అంతా ఎప్పటికీ, అంటే ఫర్ ఎవర్ మోక్షాన్ని తెచ్చుకోవచ్చా, ఓహో ఏంటి ఆ తత్వం, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఏంటో బాధ పోగొట్టుకోవాలి అని, కానీ చేసేదేమో తత్వం గురించి డిస్కషన్. ఇట్లనే మనం కూడా ఫస్ట్ లో చెప్పినప్పుడు, మనం పూజ చేసినప్పుడు కానీ లేదు ఒక ప్రేయర్ చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు స్టార్ట్ చేసేది ఏంటి అంటే మన బాధ తగ్గాలి అనే దాంతో స్టార్ట్ చేస్తాం, కానీ వెరీ సూన్ టేక్ ఓవర్ చేసేస్తుంది అనమాట. ఆ మంత్ర పవర్ అనేది టేక్ ఓవర్ చేసేసి మంత్రం కరెక్ట్ గా చదువుతున్నామా లేదా, మనం ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతున్నామా లేదా, కరెక్ట్ గా సోత్సోపచార పూజ చేసుకుంటున్నావా లేదా, దాంట్లో ఈ యొక్క అష్టోత్తరం చేస్తున్నావా లేదా, ఇంక దీంట్లో పడిపోతాం అనమాట. ఆ బాధ ఉంటుంది, కానీ అక్కడి నుంచి మెల్లగా ఇటు సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా 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 వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని, అది జర్నీ అన్నమాట. కాబట్టి మీ అందరూ ఒకవేళ కానీ
అమ్మ మేము 2 వారాలు అయింది సబ్జెక్ట్ చదువుతూ, స్టార్ట్ చేసింది ఒకదానికైతే ఇప్పుడు టెన్షన్ పడుతోంది, కరెక్ట్ గా ఎలా చదవాలి ఏంటి అని తగల కొట్టుకుంటున్నాము. మేము కావాల్సిందేమో స్టార్ట్ చేసిందేమో అసలు గోల, మా ఇంట్లో ఈ గోల ఉంది, లేదు నాకు ఈ టెన్షన్ ఉంది, ఇగో ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎగర కొట్టేస్తారు రావట్లేదు, లేదు మా ఆయన ఇలా చేస్తున్నాడు, మా చుట్టాలు ఇలా చేస్తున్నారు, లేదు ఇంకోటి. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి ఏదో ఈ గోల్లో పడిపోయాను, ఎట్లా చదవాలి, ఏం చేయాలి, టైం సరిపోవట్లా, ఇది అది వీటి మీద నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది కానీ నాట్ అబౌట్ అదర్ థింగ్స్. ఏం చేయాలండి, ఏంటి గోల అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చుగా. అలా అనుకుంటున్నారు అంటే కరెక్ట్ అని అర్థం. ఎందుకని అంటే దట్ ఈస్ ద నేచర్. అంటే రైట్ పాత్ లో ఉన్నారనమాట మీరు. ఒకవేళ రైట్ పాత్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఇలానే జరిగేది ఒకటి, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాము. ఈ అసలు మళ్ళీ ఎప్పుడో మనం ఓపెన్ చేసి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఇదేంద్రా బాబు మనం స్టార్ట్ చేసిందేమో ఆ ప్రాబ్లం గురించి, ఇక్కడేమో మాట్లాడుతోందేమో ఇంకోటి అని అలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సాధన అనమాట. మీ సాధన సక్సెస్ అవుతోంది, మీరు కరెక్ట్ మార్గంలో ఉంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక సైన్ అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మీకు కొన్ని చిన్న యాక్సిడెంట్లు, చిన్న వేలు పట్టడాలు, మంట పుట్టడాలు, లేదు ఇంకోటి జరుగుతాయి. అలా జరగడం అనేది ఏంటి అంటే కొన్ని నెగటివ్ ఫోర్సెస్ మీరు ఎక్కడైతే ఈ యొక్క మంత్ర సాధన చేస్తే మీకు దాంట్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది అనే భయంతో, అంటే ఎస్పెషల్లీ దిస్, అంటే నేను చెప్పేది ఈ దుర్గా సప్తసతి, శివయ్య ఏదైనా సాధన చేస్తుంటే, లేదంటే ఇలా సోర్స్ బాడీ యొక్క మిగతావి నాకు తెలియదండి, నేను వాటి గురించి మాట్లాడను. ఈ దశ మహావిద్యలు వీటి గురించి నేను మాట్లాడలేదు, అవసరం లేదు. వాళ్ళందరూ సాఫ్ట్ గా సాత్వికంగా చేస్తూ కూడా మనం పోవచ్చు. ఇంకా నాకు అమ్మ ఎలా చెప్పించారు అంటే, ఇప్పుడు కొంతమంది దశ మహావిద్యలు సాధన చేస్తూ బగలాముఖి సాధన చేయడము, లేదు అంటే వారాహి మాత సాధన చేసేటప్పుడు మనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారు అంటే వాళ్ళ ముఖం స్తంభన, వాళ్ళ జిహ్వా కీలక అని చెప్పేసి ఆ పేరు కూడా యాడ్ చేసి చెప్తారు గురువులు కొంతమంది. అది చాలా చాలా తప్పని చెప్తారమ్మ. ఎందుకని, మనం ఎవరు అండి పక్కన ఆ సమస్య తీరాలి అని చెప్పేసి వాడు స్తంభన అయిపోవాలి, వాడు నోరు పడిపోవాలి, వాడు అలానా మనం పూజ చేయాల్సింది? ఈస్ దట్ ద వే ఏ మంత్ర హ్యాస్ టు బి చాంటెడ్? నాలో ఉండే ఆ తత్వంలో నేను ఎక్కడైతే నా కర్మ ఉందో అది నశించాలి. సో దయచేసి ఎవరైనా వారాహి మాత సాధన చేస్తున్నా, లేదా ఇంకో దశమహావిద్య సాధన చేస్తూ, ఏమండి 10 మంది గురువులు ఉంటే 10 మంది 10 రకంగా చెప్తారు. నాకు అమ్మ అది ఎంత ఉగ్ర రూపంలో ఉండే, ఆఖరికి క్రోధ భైరవుడు, భీషణ భైరవులు వీళ్ళు కూడా ఆల్ దే టాట్ మీ ఇస్ లవ్. వాళ్ళ గురించి కూడా చెప్తా, కాన్వర్సేషన్స్ మళ్ళీ ముందు క్రొకడైల్స్ ఫెస్టివల్లో చెప్తాను. సో ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి. కాబట్టి అటువంటి భైరవుల రూపము, ఉగ్రంగా ఉండే రూపాల్లో కూడా ప్రేమే నేర్పిస్తున్నారు మనకి. అటువంటప్పుడు మనం ఎవరు అండి? ఈ యొక్క జస్ట్ బికాజ్ వాళ్ళు ఏదో మనకి చేశారు అని చెప్పేసి మనం వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ జన్మలకి వాళ్ళు అంప్యూట్ అయిపోతారు కదండి. సో దయచేసి ఎవరు ఇక నుంచి ఇది నా మాటగా మీకు నచ్చితే ఓకే, దయచేసి ప్రేమను స్ప్రెడ్ చేయండి. ఎవరికి చెడు కోరుకోవద్దు. ఎవరైనా మనకి చెడు చేస్తున్నారు, మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే మనం కోరుకోవాల్సిన సంకల్పంలో, రోజు మనం చేసే హవనంలో కానీ, రోజు చేసే ఆ ఒక కర్మని నివృత్తి చేయి స్వామి, తద్వారా మార్పు తెచ్చుకుందాం. నేను వాళ్ళు ఒక కార్మిక లూప్ లో, రుణ బంధనంలో ఇరుక్కోబోయి ఉన్నాను. సో ఈ యొక్క అగనీని తీసేసి మాలో హార్మనీ రిప్లేస్ చేయి. హార్మనీ అంటే సంయోగం, ప్రేమ. సో దట్ చనిపోయే వరకు అతనికి నా మీద మంచి ఇది ఉంది, నాకు తన మీద మంచి ఉన్నది. పాతదంతా పోనీ, ఇప్పుడు ఉండే విజ్డమ్ తో నాకు అర్థమైంది, నేనేదో పెంట చేశాను, దానికి ప్రతిఫలం అనుకోను. సో ఇప్పటి వరకు ఫ్యూచర్ లో నేను ఇంకెప్పుడు వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళ వల్ల నేను ఇంకా అనను. ఇంకెప్పుడు నేను ఆ మాట అనను. నాకు వాళ్ళకి మధ్యలో ఏదైనా ఉండే అన్ఫినిష్డ్ బిజినెస్ తీసేసాయి. నాలో అహంకారం ఉందా?
నశించడానికి మార్గం చూపించు. దిస్ ఇస్ ద లాంగ్వేజ్. అంతేగాని వాళ్ళు స్తంభన అయిపోవాలి, వీళ్ళ నాలుగు చిరిగి పడిపోవాలి, వాళ్ళు మ్యూటెడ్ అయిపోవాలి, వాళ్ళ నుంచి ఇది జరిగిపోవాలి. ఇవన్నీ ఈవెన్ మీ యొక్క ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ మీ ల్యాండ్లలో కోర్టు కేసులు వేసున్నా, మీ కొంతమంది అంటారు మా ఓన్ కజిన్సేనండి, మా ల్యాండే అది న్యాయంగా రావాల్సిన ల్యాండ్, కానీ కోర్టు కేసులో వేసేసాము, మేమందరం ఇలా ఇరుక్కోపోయి ఉన్నాము, ఎందుకండి మా దాయాదులే మా చిన్నానే అయినా అనుకోండి. నాదైతే వస్తుంది, నాది కాకపోతే సరే, ఇంక నెక్స్ట్ ఏంటో చూద్దాం. అంతేగాని వాళ్ళ ఇది అయిపోవాలని దాని గురించి పేర్లు పెట్టి వరాహి మాత సాధన చేయడం ఇవంతా అమ్మ నాకు అట్లా చెప్పలేదు. మరి ఆ తర్వాత ఇది మీ యూజ్ యువర్ ఓన్ డిస్క్రిమినెంట్ అండి, మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటే దాన్ని మీరు అలా చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే అలా చేయొద్దు. అంతేనండి ఈ రోజు వరకు. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. పెట్టేస్తున్నాం. వెళ్ళిపోయినట్లున్నారు. ఏంటమ్మా లేదు, ఉన్నారు. ఇంగ్లీష్ క్లాస్ ఉందమ్మా.